హలో, స్పాట్ కేర్ ఆఫీస్ అండి. హలో మేడం, మా అమ్మమ్మకి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి పెరాసిస్ వచ్చింది. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఓకే ఇంకా 1 వీక్ ఉండమన్నారు కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చక డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాం. ఓకే ఇంట్లో ఉండి చూసుకోవడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్ని పంపించండి. నేను మీ సార్తో మాట్లాడతాను. ఓకే మేడం, అడ్రస్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. ఓకే. పేమెంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏమైంది మేడం? ఏమో టెన్షన్లో ఉన్నట్టున్నారు. మనకి ఒక కేసు వచ్చింది భాస్కర్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కేసా బాగుంటుందా? చెప్పు తెగుద్ది. నేనన్నది మెడికల్ కేసు గురించి. మెడికల్ కేసా? మన వాళ్ళకి డైపర్లు వేయడమే రాదు మేడం, ఇంకేసులు ఏం చూస్తారు మేడం? అందరూ నీ అంత బాగా వేయలేరుగా. నీకెలా తెలుసు మేడం? నేనన్నది డైపర్ల గురించి. డైపర్ల గురించా? నేను ఇంకా బంచిక్ అనుకున్నా. ఏంటి సార్ అది? నేను ఇంకా బంచిక్ అనుకున్నా. ఏంటి? ఏం లేదు మేడం, కేసులు వస్తే మంచిదే కదా మేడం, ఈ నెల అయినా టైంకి జీతాలు వస్తాయి. వచ్చింది మామూలు కేసు కాదు, సివిఏ కేస్. సిఏ గారి కేసా? సిఏ గారి కేసు కాదు, సివిఏ కేస్ అంటే ఒక మెంటల్ కేస్. మనకు ఆ కేసులు తప్ప ఈ కేసుల గురించి పెద్ద తెలీదులే. దానికెందుకు మేడం ఇంత టెన్షన్ పడుతున్నారు? భాస్కర్, సివిఏ కేసు అంటే మామూలు కేసు కాదు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఒక మెంటల్ కేసుని జప్తోలో హాఫ్ రేటుకి ఆర్డర్ పెట్టుకున్నట్టే. అయ్యో, పెద్ద సమస్య వచ్చి పడిందే. సార్ ఏమో ఆ మెంటలోని పంపించమంటున్నారు. మెంటలోడు ఎవడు మేడం? ఓలేటి, రఘురామ్ ఓలేటి. మిస్టర్ మెడికో వచ్చాండ్రోయ్. ఓ రఘానా, అలాంటి మెంటల్ కేసుకి రగానే కరెక్ట్. ఏంటి కరెక్ట్? వాడు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి నుంచి కంప్లైంట్సే. కొడితే గానీ డే స్టార్ట్ అవ్వదు. చుక్క పడితే గానీ చీకటి పడదు. మరి ఇప్పుడు ఎలా మేడం? ఆ మెంటల్ గాడికి ఈ మెంటల్ కేసు అప్పచెప్తే కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టే. చెప్పరా వేష్టాద్రి. రే ఎన్నిసార్లు చెప్పాలరా నా పేరు సింహాద్రి అని? మ్యాటర్ చెప్పరా. రే బాగా నీరసంగా ఉందిరా, ఏమన్నా టానిక్ చెప్పరా? అరే నీరసానికి టాబ్లెట్ వేసుకొని నీది లేవటానికి టాబ్లెట్ వేసుకొని చస్తావురా. గ్లూకోజ్ ఆగి పడుకో. రే తగ్గుతుందా? ముందు బాత్రూంలో T20 ఆడటం మాని. అమ్మా, రోడ్డు మీద ఆంటీని చూడటం, బాత్రూంలోకి వచ్చి తమ్ముడు ఆడటం, నా తేట్టులో కూడా. ఎవరు కావాలి? ఇక్కడ ఏదో మెంటల్ కేసు ఉందంట. ఏంటి? అదే ఇక్కడేదో పెరాలసిస్ కేసు ఉందంట కదా. అవునండి, లోపలికి రండి. అమ్మమ్మ, ఈయనే మీకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చింది. పేరేంటి? సుభాష్ని అండి. నైస్ నేమ్ అండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ట్రెడిషనల్ నేమ్ చాలా రేర్ కదా. అది నా పేరు కాదండి, అమ్మమ్మ పేరు. నా పేరు రజని. ఓ సూపర్ స్టార్. ఆఫ్ కోర్స్ దట్స్ మై ఫేవరెట్ నేమ్. ఇంకేమైనా కావాలా? మీరిస్తే ఏదైనా తీసుకుంటా. అర్థం కాలే. అదే బామ్మగారివి రిపోర్ట్స్ ఇస్తే తీసుకుంటాను. ఒక నిమిషం తీసుకొస్తా. సరే సరే. రఘు రజని. రజని రఘు, రఘు రజని, రజని రఘు ఓలేట్, రజని రఘురామ్ ఓలేట్. ఎస్. బామ్మగారు మీకు సంస్కారవంతమైన నమస్కారం. సైలెంట్లో పెట్టిన సైలెన్సర్లా సైలెంట్గా ఉందేంటి?
గుడ్ ఈవినింగ్ బామ్మగారు. ఈ ముసలిదానికి నా రిబలిక్స్ నమస్కారాలు నచ్చలేదా? బామ్మ నీ బుగ్గలు భలే ఉన్నాయే, మైదాపిండి మీద పాండ్స్ పౌడర్ కొట్టినట్టు. రిపోర్ట్స్ అండ్ స్కానింగ్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి, చూడండి. హ్మ్, హ్మ్, హ్మ్. చెప్పరా తెపాలం. రే నా పేరు తపాలం కాదురా, సింహాద్రిరా. ఎన్నిసార్లు చెప్పాలరా మతిమరమ నా కొడక. పీక్ నావలతి. అరే గ్లూకోజ్ తాగిన దగ్గర నుంచి నా జీ గేట్స్ ఎత్తేసినీరా. గ్లూకోజ్ తాగితే గేట్లు ఎత్తేసినాయా? అవునరా, కడుపు మొత్తం ఖాళీ అయిపోయింది. కడుపులో ఉన్న సామాన్లు మొత్తం బయటకు వచ్చేలా ఉన్నాయిరా. ఎక్స్పైరీ డేట్ చూసే కొన్నావా? కొంటం దేనికిరా, నీ ర్యాక్లో ఉంది అదే తాగేశా. నా ర్యాక్లో గ్లూకోజ్ ఉందా? అవునరా, పుల్లగా ఉందని కొంచెం పంచదార కలుపుకొని తాగేశా. ఆరెంజ్ కలర్ డబ్బా, సంద్రా ఫ్లేవర్. అరే గొల్లిగా, అది సంత్రా ఫ్లేవర్ కాదురా, సర్ఫెక్సల్ సర్ఫ్రా. అది సర్ఫెక్సలా? అమ్మ నీ అమ్మ, నొరగొచ్చినప్పుడే అనుకున్నా మావా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పురా ప్లీజ్ రా. సర్లే గాని రూమ్లో బంగాళదుంపలు ఉన్నాయా? బంగాళదుంపలా? ఒక్క నిమిషం ఉండు, చూసి ఫోన్ చేస్తా. నీ చెత్తన. నిన్నటి నుంచి ఏం తినలేదండి, మీరన్నా కొంచెం చెప్పండి. నేనున్నానుగా, నేను చూసుకుంటా, మీరు రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. అమ్మమ్మ జ్యూస్ తాగు, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తా. బామ్మా జ్యూస్ తాగు. ముసలిది ఉందా పోయిందా? అమ్మమ్మ తాగేసావా? అంతేలే, నేనిస్తే ఎందుకు తాగుతావు? సూపర్ జోక్ బామ్మగారు, సూపర్ జోక్, సూపర్ జోక్. బామ్మకి బుర్రకు బొక్కబడిన తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా పనిచేస్తుంది. మరి ఈ టాబ్లెట్? నేనేసానుగా, సరిపోతుంది. చెప్పరా చిత్తకార్తి, టైంకి ఫోన్ చేసావు. రే బంగాళదుంపలు ఇంట్లో లేవురా. పరిగెత్తుకుంటెళ్ళి పక్కింటి ఆంటీ దగ్గర తీసుకొచ్చా. సరే, ఒక సాలిడ్ దుంప తీసుకొని దాన్ని నీట్గా చెక్ తీసి. మామ ఒక్క నిమిషం రా, స్పీకర్ ఆన్లో పెడుతున్నా. తీసానురా. మొత్తం తీసావుగా? తీసాను, ఫాస్ట్గా చెప్పరా. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా 2 ముక్కలు చేయి. చేశాను మామ. ఇప్పుడు ఒక పని చేయి, ఒక ముక్క తీసుకుని వెనకాల పెట్టుకో. ఏం మామ, ఫీల్ అయ్యావా? లేదు లేదు, చెప్పు మామ. అయితే 2 కూడా పెట్టుకో. దుల్లా నక్షత్రం మెంటల్ మెడికో వచ్చాడు రోయ్. దుదలగడు పుంటరోడు పుంటరోడు. విన్ని మే పెంటలోడు పిచ్చివాడు, మన 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 మెంటలోడు. పేషెంట్ కి పిచ్చి ఎక్కిస్తాడు, తిక్కరేగితే పేషెంట్ కి కుకుమే. ఆగు ఆగు ఆగు, ఎంత నువ్వు ఒక పని చెయ్యి. దింగి పదే పదే చెప్పాడు, నేను పెద్ద ఎంబీబీస్ కానీ బెగ్గు వేస్తే డైలాగ్ సైబర్ కూసు పట్టి చూస్తే హీరోల పోసు, లోపల మాత్రం టెన్షన్ తో ఫేసు. నక్షత్రం మెంటల్ మెడికో వచ్చాడు రోయ్. ఇంజెక్షన్ చేస్తే పేషెంట్ ఫుల్ షాట్ చేసాక భీమ్తో సాకి హ్యాచ్ బ్రేక్ విన్ని కొట్టి కొట్టి తరిమేసం సౌదీ మళ్ళీ వచ్చి పుట్టించాడు మెంటల్ వ్యాధి. మస్తర్ మెడికో మెడికో సైట్
సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కిన తర్వాత పక్కన గంట ఉంటుంది, టపేల్ మనకొట్టండి అంతే. ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది.